అందరికీ శరణార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం ఖతర్నాక్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి స్పీకర్ కు 3 నెలల టైం పెట్టిన పెద్ద కోర్టు దన్ కొడుతుందట పార్టీ మారినోళ్ళ హార్ట్ జాంజిగ్రి అని పిఎం ఊదిండు బాకాలు మోడీ దోస్తు ట్రంప్ పెంచిండు సుంకాలు పోస్ట్ ఆఫీస్ లో ఖాతా ఉండాలని పుకార్లు మహాలక్ష్మి పథకం కోసం ఆడోళ్ళ లైన్లు కేసీఆర్ కొట్టే దెబ్బ దగ్గరకు వచ్చిందా కాంగ్రెస్ సర్కార్ కు కాలం చెల్లనుందా ఆక్సిజన్ లేకపోయింది ప్రాణం ఈ అంబులెన్స్ తోని బతుకుతారా జనం పొరపాటు చేసిన తప్పు నిర్ణయం తీసుకున్నా మొదటికే మోసం వస్తుందని చెప్తున్నా వినలేదు ఇప్పుడు అసలుకే ఏసులు వచ్చే కథ అవుతున్నది నేను అట్లా చేయకుంటే మంచిగుండు ఇప్పుడు గల్లా ఎగిరేసుకొని పబ్లిక్లో తిరుగుతుంటే జనం జేజేలు కొట్టేటోళ్ళు కావచ్చు ఇగో అచ్చం గిట్లనే ఆలోచన చేస్తున్నారట కొందరు లీడర్లు ఎవరు వాళ్ళు అనేది ఎందుకు ఆలోచన చేస్తున్నారు అనేది వార్తల్లా ఇగురంగా చెప్తా ఇనుర్రి కులం జడ్డ సుఖం దక్కలేదన్నట్టే అవుతున్నదట బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన జంపింగ్ జపాంగు ఎమ్మెల్యేలకు ఓ పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలో చేరుడు ఫిరాయింపుల కిందికే వస్తది కాబట్టి కప్పల తీరుగా అటు ఇటు దునికేటోళ్లను 3 నెలల కట్టడి చేయాలి 3 నెలల కంటే ఎక్కువ గడువు కావాలని ఎమ్మెల్యేలంటే స్పీకర్ ప్రతికూల నిర్ణయం తీసుకోవాలని చెప్పింది అంటే వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేసే నిర్ణయం తీసుకోవాలి అని చెప్పింది ఏమంట సుప్రీంకోర్టు నోట్ల నుంచి ఈ మాట వచ్చిందో కాంగ్రెస్ పార్టీల షరీకైన ఎమ్మెల్యేలకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయట సల్ల చెమటలు పుట్టి సలిజరం వచ్చిందట రేవంత్ రెడ్డి మాటలు నమ్మి రేవు తక్కువ నిర్ణయం తీసుకొని ఇప్పుడు 2 తీర్ల చెడిపోయినట్టు అవుతున్నదని ఏడ్చే కథ అవుతున్నదట బీఆర్ఎస్ పార్టీలనే ఉంటే ఇప్పుడు పబ్లిక్ లా మంచి పత్యారా ఉండేది వచ్చే ఎన్నికల్లా ఫుల్ మెజార్టీతోని గెలిచేటోళ్ళు కానీ ఇప్పుడు స్పీకర్ అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేస్తే ఉన్న పదవి పోతది ఇప్పటిదాకా ఉన్న ఇజ్జతు పోతది రంగి చెడే మంగి చెడే అన్నట్టు అవుతుందట అందుకే 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు నెత్తి పట్టుకున్నారట ఎప్పుడు పదవి తుటుక్కుమని ఊసిపోతుందో అని టెన్షన్ పడుకుంటా బీపీ గోళీలు మింగుకుంటా సతమతం అవుతున్నారట 3 నెలల తర్వాత 10 ఎమ్మెల్యే స్థానాలకు ఎన్నికలు జరుగుడు ఖాయమన్నట్టే ఎదురు చూస్తున్నారట ఓటర్లు ఈసొంటి ఛాన్స్ ఎప్పుడొస్తే అప్పుడు ఈడ్చి దన్నుదామని తయారున్నారట మరి ఏం జరుగుతుందో చూడాలే మన మోడీ సారుకు అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చినంత మర్యాద ఇంకెవ్వలియరు మోడీ అంటే ట్రంప్కు మస్తు గౌరవం అందుకే ఎన్ని దేశాల ప్రధానమంత్రులు అధ్యక్షులున్నా ట్రంప్ సీదా మోడీ దగ్గరకు వచ్చి కౌలించుకుంటాడు చేతుల చెయ్యేసి పలకరిస్తాడు పరాష్కాలాడి నవ్వుతాడు అంత జిగిరి దోస్తానాలది అందుకే ట్రంప్ ఏం చేసిండో సుధం పారి ఎవడెక్కడ పోయినా మాకు అనవసరం మా దేశ లాభమే మాకు కావాలి అన్నట్టుంటారు అమెరికా దేశపోళ్ళు అందుకే అమెరికా ఫస్ట్ అంటారు ఆ సొంటోళ్లతోని దోస్తాను వద్దు వద్దు అంటే ఇన్నడా మోడీ 2020లా హౌడీ మోడీ అనే కార్యం పెట్టి ట్రంప్ కు ఎన్నికల ప్రచారం చేసినంత పని చేసిండు జాన్ జబ్బా దోస్త్ అన్నట్టు జబ్బలు జరుచుకున్నాడు ఇక ఇప్పుడు చూడుర్రి మన దేశంతోని అమెరికా జరిపే వ్యాపారానికి 25% సుంకాలు పెంచిండు మన మోడీ దోస్తు ట్రంప్ గారు మంచోడు అంటే మంచం కింద జొర్రిండు అన్నట్టు దోస్తాను జాను జిగిరి సోపతిగాడు అనుకుంటే మోడీ సార్కు కాదు భారతదేశానికే టోపీ పెట్టిండు ఇక ఇప్పుడు తెలుస్తది మోడీ సార్కు ఎంత పత్యార ఉన్నదనేది విశ్వగురు ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపిండు లోకనాయకుడు అనే మాటల ఇల్వ తెలుస్తది 25% పెంచిన సుంకాలను తగ్గిస్తే అమెరికా దేశం మెడలు వంచగలిగితే అప్పుడు అవన్నీ నమ్మొచ్చు మన పక్కకున్న పాకిస్తాన్ దేశానికి ఆయుధాలు ఇచ్చిండ్రు IMF దగ్గర అప్పులు ఇప్పించిండ్రు భారతదేశం ఎదుగొద్దు అనే చూస్తాండ్రు ఆ సొంటోళ్లతోని సోపతేంది మోడీ సారు మొన్నటి ఎన్నికల్లా ట్రంప్ గెలుస్తే సంకలు గుద్దుకునుడేంది మోడీ సారు మీ ప్రాణ స్నేహితుడు పెంచిన సుంకల సంగతేంది మోడీ సాబ్ మీ దోస్తాన్ దేశానికి లాభమా నష్టమా జర ఒక్కసారి ఆలోచన చేయండి మోడీ సాబు అని అడుగుతున్నారు భారతదేశ ప్రజలు మరి ఈ సుంకాలు తగ్గించేటానికి ఎసొంటి ఉపాయాలు చేస్తారో చూడాలే
ఓ అక్క ఏం చేస్తున్నావు? ఓ పెద్దమ్మ అట్లా చూస్తున్నావేంది? ఆలస్యం చేయకుండా పోస్ట్ ఆఫీస్కి పోయి మహాలక్ష్మి పథకానికి అప్లై చేసుకోండి. దాని ఊరికి దరఖాస్తు పెట్టుకోండి. సర్కార్ ఆ పథకం గురించి చెప్పనే లేదు. రేవంత్ రెడ్డి మాట్లాడనే లేదు. మహాలక్ష్మి పథకంతో నెలకు 2500 ఇస్తారా? హూకో పిల్ల అని అంటారా? ఎట్లాగూ సర్కారు ఇస్తలేదు కదా అని పుకార్లన్నా పుట్టిద్దామన్నట్టు ఎవడో ఉత్తుత్త మాటలు చెప్పిండట. అది నమ్మి ఎట్లా ఎగబడ్డారో చూడు జనం. అబ్బరా కొడుక, ఏం తక్కువ కిలోమీటర్ కంటే ఎక్కువనే ఉన్నది కదా లైను. ఇంకా నయం, యూరియా బస్తాల కోసం రైతులు చెప్పులు లైన్లో పెట్టినట్టు పెట్టలేదు. పోస్ట్ ఆఫీసులా ఖాతా ఉంటేనే మీకు మహాలక్ష్మి పథకం పైసలు పడతాయి. ప్రతి నెల 2500 వస్తాయి అని ఎవడు పుట్టించిండో పుకార్లు గాని అగో గింతగనం ఎగబడ్డారు జనాలు. ఎట్లనైనా చేసి ఇవాళ పోస్ట్ ఆఫీసులా ఖాతా తెరుసుడే, మహాలక్ష్మి పథకం పైసలు తీసుకునుడే అన్నట్టు వచ్చినోళ్ళు వీళ్ళంతా. ఎవరికైనా కొడతానంటే భయం, పెడతానంటే ఆశ. అందుకే ఆధార్ కార్డులు జిరాక్సులు తీసుకొని జంగులేపి ఉరికొచ్చిండట ఆడోళ్ళంతా. రేవంత్ రెడ్డి డప్పు కొట్టి చెప్పి మొదలు పెట్టిన పథకాలే సక్కగిస్తలేదు. ఇక అసలే ఊసెత్తని మహాలక్ష్మి పథకం పైసలేస్తదా? ఎవడో పుకార్లు పుట్టిస్తే పాపం ఆడోళ్ళు ఆగమైండ్రు. ఇదంతా వికారాబాద్ జిల్లా పరిగినిలా జరిగింది. ఈ మహాలక్ష్మి పథకం పుకార్ల ముచ్చట. ఇగో గీ అక్క ఏవో చెప్తున్నది ఇనుర్రి. దేనికోసం వచ్చారు అసలు? ఆధార్ కార్డు తీసుకుని వచ్చినాము. ఆధార్ కార్డు ఇస్తే అప్పుడు అప్లై చేసినాం కదా, 2500 పడతాయని అప్లై చేసాం కదా, దాని గురించి అమౌంట్ పడతాయని, దాని గురించి మెయిన్ ఇప్పుడు అప్లై చేసి 2500 గవర్నమెంట్ నుంచి పడతాయి అన్నారు కదా ఇంతకుముందు. అవునవును కాదా? ఇంకా ఉత్తదేనా అని అడుగుతున్నావా అక్క? ప్రతి ఒక్క మహిళకు పైసలు వేస్తావని సర్కారు ఎక్కడన్నా చెప్పిందా? ఎవడో నెత్తి మాసినోడు పుట్టించిన పుకార్లని ఇంకా తెలుస్తలేదా అక్క? ఎవడు ఏది చెప్తే అది నమ్ముడేనా అక్క? ఎన్నికలప్పుడు 6 గ్యారంటీలు నమ్మే ఓట్లేసిండ్రు. ఇప్పుడు కూడా పుకార్లు నమ్మే జిరాక్సులు అట్లనే తీసుకొని వచ్చిందా? మీ తీరుగా నమ్మేటోళ్ళుంటే మోసాలు చేసేటోళ్లకు చేతి నిండా పనే ఉంటది. జరా లోకం పోకట తెలవకుంటే ఎట్లా అక్క అని అంటున్నారట ఇక్కడికి వచ్చినోళ్ళ అమాయకత్వం తెలిసినోళ్ళు. అందరూ తయారుగుండ్రి, ఓట్ల పండగ వచ్చేటట్టే కొడుతున్నది. మీ ఓటర్ కార్డులా, పోలింగ్ చిట్టీలా, ఓటర్ లిస్టులా దుమ్ము దులుపుండ్రి. ఏంది నిన్న మొన్ననే పంచాయతీ ఎన్నికలు ఇప్పటంతలా జరిగేటట్టే లేవు. బీసీ రిజర్వేషన్లను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ సర్కారు కాలం గడుపుతున్నది అని చెప్పినావు కదా, మళ్ళా ఓట్ల పండుగ అంటున్నవేంది అని అనుకుంటున్నారా? నేను అన్నది పంచాయతీ ఎన్నికలు కావు, ఎమ్మెల్యే ఎన్నికలు. ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు ఎక్కడి అని మళ్ళా డౌట్ అన్నమాట పడుకుంటా ఈ వార్త ఇనుర్రి. కొడితే మామూలుగా కొట్టుడు నాకు అలవాట్లేదు అని అప్పుడెప్పుడో కేసీఆర్ సారు అన్నాడు, యాదికున్నదా? అగో అట్లా ఈడ్చి దెబ్బ కొట్టే గడియ రానే వచ్చిందంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది రేవంత్ రెడ్డితోని కాంగ్రెస్ కండువలు కప్పించుకొని పార్టీ మారిండ్రు కదా. అగో దాని మీద 3 నెలల్లో స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి అనుడుతోని తెలంగాణ రాజకీయంలో మస్తు మార్పు వచ్చింది. ఎన్నికలు జరుగుడు పక్కా కాబట్టి అన్ని పార్టీ జెండాలు బ్యానర్లు గుట్టించే పనిలో ఉండబోతున్నాయట. ఇదే ముచ్చట మీద మాజీ మంత్రి హరీష్ రావు రాహుల్ గాంధీ పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవులు తీసేసేటట్టు చేయాలని ట్వీట్ చేసిండు. రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అయ్య మీద గౌరవం ఉంటే అమలు చేయాలని చెప్పిండు. సుప్రీంకోర్టు చెప్పిన దాని మీద కాంగ్రెస్ పార్టీ ఎంపీ సామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమంటున్నాడో ఓసారి ఇనుర్రి. కాబట్టి స్పీకర్ నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఒకవేళ బై ఎన్నికలు వస్తే బై ఎన్నికలు నిలబడి గెలుస్తాం. ఇన్నరా బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తదట. అంటే కాంగ్రెస్ పార్టీలకు కూడా ఉప ఎన్నికలు వస్తాయనేది క్లారిటీగా ఉన్నదన్నట్టు. ఇదే ముచ్చట మీద కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ పాంచన్యాయల పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవులను రాహుల్ గాంధీ తీసేపిస్తాడని నమ్ముతున్నా అని ట్వీట్ చేసిండు. సుప్రీంకోర్టు చెప్పిన దాని మీద స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా లాయర్లతోని మాట్లాడి చర్చించి ఏం నిర్ణయం తీసుకోవాలో చూస్తా అన్నాడు. ఇదే ముచ్చట మీద మాజీ సీఎం కేసీఆర్
కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డిలతోని ఎర్రబెల్లిలా మాట్లాడిండు. ఓగాల ఎన్నికలొస్తే కాంగ్రెస్ పార్టీని మామూలు దెబ్బ కొట్టొద్దు. 10 స్థానాలు జూబ్లీ హిల్స్ సీట్ తోని 11 సీట్లు మనమే గెలవాలి. దాంతోని కాంగ్రెస్ పార్టీ ఆగమాగమైతది. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు సొంత పార్టీ మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఆ 11 సీట్లు మనమే గెలుస్తే అది ఇంకింత ఎక్కువ అయితది. అప్పుడు సర్కారు ఆగమాగం చందన అయితది. అగో అసొంటి దెబ్బ కొట్టాలే అన్నట్టు మాట్లాడిందట. మరి చూడాలే ఎట్లుంటదో 3 నెలల తర్వాత. ప్రాణం విలువ ఎంతంటే ఒక్క నిమిషం జర్ర ముందుకు తీసుకొని వస్తే బతికేటోడని డాక్టర్లు చెప్తుంటే వింటాం కదా. అగో అందుకే అంబులెన్సులు కొద్దిగా ఆలస్యం కాకుండా కుయ్యి సైరన్ కొట్టుకుంటా చిన్న సందుల నుంచి దవాఖానకు పోతుంది. ఆపద పని కాబట్టి అంబులెన్స్లనే సగం ట్రీట్మెంట్ జరగాలని ఓ డాక్టర్ని ఉంచుతారు. ఆక్సిజన్ మొద్దు, గ్లూకోజులు, బీపీ చెక్కింగ్లు అన్ని అత్యాగాలు ఉంటాయి, ఉండాలి కూడా. అట్లా ఉంటేనే దాన్ని అంబులెన్స్ అంటారు. కానీ ఇగో ఇక్కడ చూడుర్రి ఎట్లున్నదో అంబులెన్స్లా. ఆక్సిజన్ పని చేయకుండా ఏం పని చేస్తున్నారు నాకు అర్థం కాదు. అది ఈ రోజే రావట్లేదంటే దీనికి ఏముంది, దీనికి అసలు ఏముంది, చచ్చిపోతాడు పేషెంట్ చచ్చిపోతుంటే ఏముంది దానికి అసలు. దీనికి ఒక నట్టాలు ఉన్నది. ఇప్పటికే ఈ పాన ఇచ్చిర్రు 17, 18 పాన ఇచ్చిర్రు. ఈ దానికి 17, 14, 17 పాన ఇస్తే దానికి ఏమొస్తుంది చెప్పండి, నాకు తెలియాలి. ఓ దిక్కు రైతు సావు బతుకుల నడుమ తనలాడుతున్నాడు. అంబులెన్స్ లో ఉన్న ఆక్సిజన్ ఓపెన్ కాకుండా సతాయిస్తున్నది. ఏం కాదని ఎమ్మటొచ్చిన ఇంటోళ్ళు అంటున్నారు. కానీ పాపం ఆక్సిజన్ పెట్టకపోయేసరికి పానాలు పోయినాయట. కండ్ల ముంగట్నే చూస్తుంటేనే చేతులనే ఆయువు తీరిందట. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట అనే ఊరు నుంచి పట్నానికి తీసుకుపోతుంటే జరిగింది ఘోరం. బొజ్జయ్య అనే రైతుకు ఛాతీల నొప్పి వస్తున్నదని తనలాడుతుంటే అంబులెన్స్ కు ఫోన్ చేస్తే ఆలస్యంగానే వచ్చిందట. వచ్చిన దాంట్లో ఆక్సిజన్ లేదట. ఉన్నా దాన్ని ఓపెన్ చేసి పెట్టేటోళ్ళు లేడట. అందుకే పెద్ద మనిషి జీవి ఇడిచిందని ఏడుస్తున్నారు ఇంటోళ్ళు. చూడుర్రి ఎంత చక్కదనంగా ఉన్నాయో కాంగ్రెస్ సర్కార్ల అంబులెన్సులు. చచ్చిపోయే మనిషిని బతికిస్తున్నాయి. లోపట రోగి తండ్లాడుతుంటే ఎమ్మటే ట్రీట్మెంట్ చేసి బాగు చేస్తున్నారు కాంగ్రెస్ సర్కార్ల. ఎమర్జెన్సీ అని ఫోన్ చేస్తే ఎమ్మటే ఇంటి ముంగట వాళ్తున్నాయి. అంత మంచిగా పనిచేస్తున్నాయి కాబట్టే ఆశ లేని మనిషి లేసి కూర్చుంటున్నాడు. సిగ్గులేదు కొద్దిగా కూడా. గీ తీరుగా అంబులెన్సులుంటే గ్రామ పంచాయతీ ఆఫీసుల్లో ఉండే ట్రాక్టర్లకు డీజిల్ ఉండది, అంబులెన్స్ ట్యాంకులా డీజిల్ ఉండది, ఉంటే ఆక్సిజన్ ఉండది. అన్ని ఉన్నా పని చేసే డాక్టర్ ఉండడు. గింత మంచిగా ఉంటదా కాంగ్రెస్ సర్కార్ అంటే? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? బీమారొచ్చి మనిషి సర్కారు నమ్మి బతుకుడంటే కలల కూడా జరిగే పని కానట్టున్నది. ఎంత గొప్ప పరిపాలననో, ఎంత గ్రేట్ ముఖ్యమంత్రో కదా. ఈ సక్కదనానికి 10 ఏళ్లు ఏలుతారట తెలంగాణను అని తిడుతున్నారట ప్రభుత్వం పనికి పానాలు పోగొట్టుకున్న బొజ్జయ్య ఇంటోళ్ళు. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.